రైట్. ఇక అరవ శ్రీధర్ వ్యవహారం రాజకీయాలకు సంబంధం లేదని, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యవహారమని బాధితురాలు వీణా అడ్వకేట్ ఆజాద్ అన్నారు. 18 నెలలో 5 అబార్షన్లు సాధ్యమా అని అడుగుతున్న దానిపై తమ వద్ద ఉన్న ఆధారాలు ఉన్నాయని త్వరలో నిరూపిస్తామని ఆజాద్ తెలిపారు. బాధితురాలు వీణా 25 కోట్లు డిమాండ్ చేసిందని, ఆరోపణలో వాస్తవం లేదని, అసలు శ్రీధర్ ఆస్తుల విలువ కేవలం 3 లక్షలేనని ఎన్నికల అఫిడవిట్లో నమోదు చేసిన విషయాన్ని ఆజాద్ గుర్తు చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే వీడియో కాల్ విషయంపై స్పీకర్కు కంప్లైంట్ చేస్తామని అడ్వకేట్ ఆజాద్ అన్నారు. ఈ కేసులో ఎలాంటి పాలిటిక్స్ లేవని బాధితురాలు వీణా అంటున్నారు. ఈ ఇష్యూపై లీగల్ ప్రొసీజర్ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఎన్హెచ్ఆర్సీ నుంచి పాజిటివ్ వచ్చిందని అరవ శ్రీధర్ ఆరోపిస్తున్నట్లుగా 25 కోట్లు నేను అడగలేదు, ఆ ఆడియో నాది కాదని ఆమె తెలిపారు. కాగా 5 సార్లు అబార్షన్ చేయించుకున్న దానిపై మెడికల్ రిపోర్ట్ ద్వారా బయటకు వస్తుందన్నాడు బాధితురాలు వీణా. లీగల్ ప్రొసీజర్ వెళ్తుంది, వీఆర్ గోయింగ్ త్రూ దట్. నిన్ననే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ మేము తీసుకుంటున్నాం, ఆ ప్రొసీజర్లో ఉన్నామన్నమాట. సో ఎన్హెచ్ఆర్సీ వాళ్ళ నుంచి కూడా ఒక పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది, దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఉమెన్ కమిషన్కి కూడా విజయవాడకి వెళ్తున్నాం. అండ్ ఇంకొకటి 25 కోట్లు అనేది నేను అడగలేదండి, ఆ వాయిస్ నాది కాదు. ఆ 29 సెకండ్స్ వాయిస్ నేను మాట్లాడలేదు. సో ఆ డివైస్ ఎవరితో మాట్లాడాను, ఏమని మాట్లాడాను అని ఫస్ట్ లాస్ట్ కాన్వర్జేషన్ మాకు ఇస్తే మేము దాన్ని డివైస్ చెక్ చేయిస్తాము. నేనైతే ఆ మాటలు మాట్లాడలేదు. 5 టైమ్స్ అబోర్షన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది. ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. సో అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు. తను అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి నాకు వీడియో కాల్ చేసేవాడు. ఒక్క వీడియో కాదు రిలీజ్ అయింది, 3 వీడియోస్ రిలీజ్ అయ్యాయి. సో దాంట్లో మీకు అందరికీ ఒరిజినల్స్ ఉంటాయి కాబట్టి నా డ్రెస్సెస్ కూడా చేంజ్ ఉంటాయి దాంట్లో. సో ప్రతిరోజు చేసేవాడు అసెంబ్లీ నుంచి. సంజీవని హాస్పిటల్ నుంచి నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి. నాకు హాస్పిటల్లో అబార్షన్ జరగలేదు, ఇట్స్ అ వెరీ ఎర్లీ థింగ్, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో అబార్షన్ కాదు, ఐ గాట్ అబార్టెడ్ త్రూ టాబ్లెట్స్. మంచిగా లేదండి రిలేషన్. అతను ఒకనొక టైంలో 1 ఇయర్ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. అతని ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది. సో నా సేఫ్ సైడ్కి పెళ్ళి అన్నాడు, పెళ్ళి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను. సో నా సేఫ్ సైడ్కి నేను రేపు మోసం జరిగినా సరే ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను. ఈ పెళ్ళి అనే టాపిక్ శ్రీధర్ వాళ్ళ మమ్మీకి ముందే తెలుసా? తెలుసండి, అందరికీ తెలుసు. ముక్కా ఫ్యామిలీ